ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 132వ కీర్తన 15వ వచనము. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎలా దీవిస్తాననేది ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దాని ఆహారమును నిండారములుగా ఆయన ఏం చేస్తారంటే దీవిస్తారట. ఈరోజు చాలామంది జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కొంతమందికి భయంకరమైన ఇబ్బందుల్లో కూడా బ్రతుకుచున్నవారు ఉన్నారు. అయితే ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు దేవునికి ప్రార్థన చేసావో, దేవా నాతో మాట్లాడని నువ్వు దేవుణ్ణి అడిగావో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఆహారము నీ చేతి పని దీవించబోతూ ఉన్నాడు దేవుడు. సమృద్ధితో నీ ఇంటిని దేవుడు నింపబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థన వృధాగా పోలేదు. నీ ప్రార్థన ఫలితమే దేవుని వాక్య రూపంలో ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించేవారు ఎన్నటికీ బిచ్చమెత్తరండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిండారులుగా ఆయన దీవించబోతూ ఉన్నారు. సమృద్ధి అనేది ఇక మీదట నీతో సహవాసము చేయబోతూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో అంతకంతకు యథార్థత కాపాడుకుంటూ గనక నేను జీవించినట్లయితే మనము అనేక మందికి పెట్టేవారిగా ఉంటాం తప్ప చేతులు చాచే పరిస్థితి ఎన్నడూ మన ప్రభువు నీకు రానివ్వడు, మనకు రానివ్వడు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. దేవుని సన్నిధిని నిలిచేవారండి, దేవుని యొక్క సన్నిధిని మొదటగా వెతికేవారండి, ఎప్పుడూ కూడా తృప్తిపరచబడతారండి. ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. బహుశా మనలో కొంతమంది దేవునికి దూరంగా వెళ్ళడం వల్ల, దేవుణ్ణి పక్కన పెట్టడం వల్ల, మొదటి స్థానము దేవునికి ఇవ్వకపోవడం వల్లే కదా వాళ్ళ జీవితంలో లేమి అనేది ప్రవేశించుంటుంది. అయినప్పటికీ కూడా నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సంతోషముతో నిన్ను తృప్తిపరుస్తారట. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిని మరలా వెతుకు, దేవుని సన్నిధిని పట్టుకో. ఆయన సన్నిధిని మొదటిగా ప్రేమించి మొదటి స్థానము నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడతావు. కేవలము కడుపు నింపుకునే ఆహారాన్ని బట్టి కాదు, నీ మనస్సు నింపే ఆహారం ఏదైతే ఉందో, నీ కన్నులు నింపే ఆహారం ఏదైతే ఉందో, నీ ఆలోచనలు సఫలపరిచే ఆహారం ఏదైతే ఉందో, వాటన్నిటినీ కూడా ప్రభు నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తారు. ఆమేన్. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు నీకేం కావాలో. హల్లెలూయా. ఈరోజు నువ్వు బహుశా ఎన్నో ఆలోచనల మధ్య ఉండుంటావు. నిన్ను కట్టుకున్న భర్త నిమిత్తమో, నీ తోడై ఉన్న భార్య నిమిత్తమో, నీ బిడ్డల నిమిత్తమో, నీ అత్తగారు మామగారు నిమిత్తమో నువ్వు దేని గురించి నువ్వు సతమతం అవుతున్నావో, ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో నీ తండ్రి చూచారు. చూచిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, తృప్తిపరచబోతున్నాడు నిన్న ఆయన. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, ప్రభు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.